హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఏంటి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారు అనుకుంటున్నారా? అవును, ఎందుకు వెళ్ళారంటే మాకు ఒక పార్సిల్ లాగా వచ్చిందనమాట. ఎవరు పంపించారా అంటే మాహిర్ వాళ్ళ మామయ్య, అంటే మా అన్నయ్య. మా అన్నయ్య లండన్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా. మేనల్లుడు ముచ్చట పడ్డాడని చెప్పేసి చాక్లెట్లు బిస్కెట్లు పంపించాడని ఒక షార్ట్లో కూడా చెప్పాను. పంపించాడు అనుకున్నాం కానీ మరి ఇన్ని పంపిస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు షాక్ అయిపోయానమాట. అక్కడి నుంచి పంపించడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఇంకొక అన్న తెచ్చిచ్చాడు. ఆ అన్న కూడా బెంగళూరులో, అంటే లైక్ మాకు దగ్గరలో మంగళూరు అనమాట వాళ్ళది. ఆ అన్న వెళ్తూ మాకు ఇచ్చేసి వెళ్ళాడనమాట. అక్కడి నుంచి అన్న దగ్గర నుంచి మళ్ళీ మేము తెచ్చుకోవడానికి ఇంకా చాలా రిస్క్ అయితే పడ్డాము. ఇట్లా చాలా జరిగాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ అయితే చేసేద్దాం, ఏమేమి పంపించాడా, అసలు ఏమున్నాయా అని చెప్పేసి. ఇవి వచ్చేసరికి క్రీమీ బన్స్, అంటే లోపల మోనోఫిల్స్ టైప్ అనమాట. లోపల క్రీమ్ ఉండి బయట బన్ లాగా ఉంటుంది. అది వచ్చేసరికి వాళ్ళ బావగారి కోసం స్పెషల్గా పంపించాడంట. తర్వాత వచ్చేసరికి పిల్లలకి బట్టలు, ఇట్లా చాక్లెట్స్. ఇది వచ్చేసరికి బాగా మంచి కాస్ట్లీ చాక్లెట్ అనమాట. అంటే లైక్ లండన్లో కూడా దొరకదు, వేరే దగ్గర నుంచి తెప్పించి మరీ తెచ్చాడు. ఇది క్యాడ్బరీ వాళ్ళ మినీ ఎగ్స్ చాక్లెట్, ఓట్స్ చాక్లెట్స్, లైక్ చాక్లెట్స్ అంటే ప్రోటీన్ బార్స్ విత్ బిస్కెట్స్ అవన్నీ పంపించాడు అనమాట. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. నేను ఇంకా వీడియోని చాలా వరకు ఎడిట్ చేసి క్రాప్ చేసి కట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి 3 ఫ్లేవర్స్ పంపించాడు. ఇదేమో చాకో చిప్స్ వాళ్ళ బ్రంచ్ అనమాట, క్యాడ్బరీ వాళ్ళది. ఈ డార్క్ చాక్లెట్ అంటే త్రికోణంలో ఉంటుంది, టాబ్లెరన్ చాక్లెట్ అని. టాబ్లెరన్ చాక్లెట్ అంటారు దాన్ని. నాకు తెలిసిందైతే అదే. మరి దాన్ని ఇంకొక రకంగా ఏమన్నా పిలుస్తారేమో, నాకు కూడా తెలియదు. ఈ చాక్లెట్ అంటే నాకు భలే ఇష్టం. చాలాసార్లు ట్రై చేశాను ఆ చాక్లెట్ కోసం, నాకు దొరకలేదు. ఈ బాల్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చినాయి. మాల్టేజర్స్ అంటారు వాటిని. మా షిజా పాప కోసం కనీసం నాకు పాప పుట్టిన తర్వాత కూడా మా అన్నయ్య రాలేని పరిస్థితి, కానీ మేనకోడల కోసం గట్టిగా షాపింగ్ చేసి మరీ పంపించాడనమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. మా అన్నయ్య చిన్నప్పుడు నా కోసం కూడా ఇంత గగనం ఏమి కొనిపించలేదేమో మా అన్న, నాకు మేనకోడల కోసం మాత్రం మా వాళ్ళకి కొనిపించి పంపించలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన మీద ఉన్న ప్రేమే కదా మన పిల్లల మీద కూడా చూపిస్తారు. మన పేరెంట్స్ అయినా, అన్న తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా. అట్లాగా చూడండి ఎన్ని రకాలు పంపించాడో. 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్ లాగా ఉన్నవి, అట్లాగా చాక్లెట్స్ అని, ప్రోటీన్ బార్స్, బిస్కెట్స్, రౌండ్ షేప్లో ఉన్న బిస్కెట్ లాంటివి, చాక్లెట్ టైప్ లిండిట్ చాక్లెట్ అని ఒకటి పంపించాడు. ఆల్మోస్ట్ అదొకటే 3000 దాకా అయితే అవుతుంది. అక్కడ మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ప్రేమ ఉంటేనే కదా ఏదైనా చేసేది. మన అన్నలైనా, తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా. నాకైతే అన్న ఉన్నాడు. నేను ఎప్పుడూ రివీల్ చేయలేదు వీడియోస్లో కానీ ఎప్పుడూ కూడా. సో ఫస్ట్ టైం అయితే చెప్తున్నాను. నాకంటే పెద్ద ఒక అన్న ఉన్నాడనమాట. మాహిర్కి, షిజాకి మాహిర్ ఎలాగో నాకు మా అన్న అలాగా చాలా ఇష్టం. కానీ ఎవరికి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేని పరిస్థితి. నువ్వంటే ఇంత ఇష్టం అంత ఇష్టం అని అయితే ఎప్పుడూ చెప్పలేదు. తను నాకు చెప్పలేదు, నేను తనకి కూడా చెప్పలేదు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకి మాటలేమో మాట్లాడుకోరేమో అది ఇది అని చెప్పి చాలా రూమర్సే వచ్చాయి. నేనేం పట్టించుకోను అబ్బా, అట్లని మా అన్న కూడా ఏం పట్టించుకోడు. నేనంటే చాలా ఇష్టం మా అన్నకి. చూడండి మాహిర్ కోసం హుడ్డీస్ పంపించాడు. అన్నీ చెల్లెలి డ్రెస్సెసే వస్తుండేసరికి బయటికి తీస్తుంటే మాహిర్ షాక్ అయిపోయాడు. నాకేం పంపించలేదు అని చెప్పి. తర్వాత ఇంకా చిన్నగా వాడికి కూడా ఒక్కోటి తీస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకన్నా కానీ మా వారు, మా అబ్బాయి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ డ్రెస్సెస్, అవి చాక్లెట్స్ చూసి. ఇవి వచ్చేసరికి అక్కడ ఇంకొక చోట తీసుకున్న చాక్లెట్స్. అట్లా వేరే దగ్గర ఇట్లా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు వస్తుంటే వాళ్ళ చేత పంపించాడనమాట మా అన్న. నాకు తెలిసి ఇవే ఒక 10,000-15,000 అయ్యి ఉంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ పౌండ్స్ వాటి మీద ఉన్నాయి కదా, కాస్ట్ ఎంత పడ్డాయి ఏంటి అనేది బ్యాడ్జెస్ లాగా అవి. చూడండి చిన్న క్లిప్స్తో సహా ఆ మేనకోడల కోసం అక్కడి నుంచి పంపించాడు. ఎంత ప్రేమ ఉంటే అక్కడి నుంచి పంపిస్తారు మీరే చెప్పండి. టిప్ టాప్స్తో సహా, హెయిర్ బ్యాండ్స్తో సహా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లలంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం.
చూడండి ఎప్పుడు ఫోన్లో మాట్లాడటమే కానీ మా షిజా పాపని కూడా ఎత్తుకోలేదు. త్వరలో మా అన్నయ్య ఇండియాకి వచ్చి మా పాపని ఎత్తుకొని ఆడుకోవాలి అని అనుకుంటున్నాము. మేము కూడా చాలా మిస్ అవుతున్నాం మా అన్నయ్యని. మేము కూడా ఆల్మోస్ట్ 2.5 years అయితే అయిపోయింది తను లండన్కి వెళ్ళిపోయి. సో చూద్దాం ఎప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మా అన్నయ్యని మీకు కూడా పరిచయం చేస్తాను. సో చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్గా జీన్స్ కలర్లో ఉన్న రబ్బర్ బ్యాండ్ ఎలా యూస్ చేస్తారో కూడా తెలియదు నాకు. అక్కడ ఉన్నవన్నీ ఇట్లా తనకు నచ్చినవన్నీ ఇట్లా కొనిపించి పంపించాడు మేనకోడల కోసం. ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్ ఎన్ని వచ్చాయి ఏంటని మాహిర్ కౌంట్ చేసుకుంటున్నాడు. వాళ్ళ మామ కౌంట్ చేసి చెప్పమన్నాడంట. ఇట్లా క్యాడ్బరీ వాళ్ళవి ఇక్కడ కన్నా అక్కడ ఇంకా బాగా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని నాకు ఇవి చూసాకే అర్థమైంది అనమాట. అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి. అంటే మేము ఇంకా అన్నీ ఏం తినలేదు, 1-2 ఓపెన్ చేసాము అంతే. చూడండి బట్టలు కూడా కుప్ప ఎన్ని ఉన్నాయో బట్టలు కూడా. సో చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా కోసం ఇంత కష్టపడి మా అన్న అక్కడ ఎంత కష్టపడి ఒక్కడే తిరిగి షాపింగ్ చేశాడు. ఇక్కడన్నా ఎవరికి కావాల్సింది పాపకి తీసుకో అని చెప్తుంటే నేను తీసుకుంటానేమో ఇక్కడుండి చెప్తుంటే, కానీ మాకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఒక్కడే కష్టపడిపోయి అక్కడ తను కష్టపడుతూ అట్లాగా పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. అంతే మరి, మేనకోడళ్ళు మేనల్లుళ్ళు వచ్చాక మాత్రం ఉండకపోతే ఎలాగా, మామయ్య తగ్గేదేలే అంటాడు. చూడండి ఇది 1 type ఆఫ్ క్రీమ్ బన్ అనమాట. కేక్ టైప్ ఉంది. సెకండ్ లేయర్ వచ్చేసరికి ఫ్లేవర్ ఉందన్నమాట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అట్లాగా పైన క్రీమ్ కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది. భలే స్మూతీగా ఉందబ్బా. ఇవి వచ్చేసరికి ప్రోటీన్ బార్. ఇందాక చూపించిన వాటిలో ఒక 2-3 ఓపెన్ చేశానని చెప్పాను కదా, అవే ఇవన్నమాట. మాహిర్ చాలా ఎగ్జైటెడ్. రోజు స్కూల్ నుంచి రావడం ఏదో ఒకటే ఓపెన్ చేస్తూనే ఒకటే తినడం, మళ్ళీ దాచిపెట్టుకోవడం. ఏమన్నంటే అమ్మ మళ్ళీ అయిపోతాయి, లండన్ నుంచి తెచ్చారు కదా మళ్ళీ అయిపోతాయి అంటున్నాడు. వాళ్ళ మారే నువ్వు తినరా హ్యాపీగా, నేను మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాను లేరా అని చెప్పడం వాళ్ళ మావయ్య ఫోన్లో. అలా జరుగుతూ ఉందన్నమాట. సో చూసేసారు కదా మా అన్నయ్య లండన్ నుంచి మా కోసం ఏమేమి పంపించాడో. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.